ఒక మనిషిని చంపేసొచ్చి నాకు న్యాయం కావాలంటే ఎవరన్నా చేస్తారన్న. కనీసం మీరన్నా ఆలోచించారా? కొంచెమన్నా. అయినా పెట్టారా జైలుకి పోయిన తర్వాత అన్నయ్యకి న్యాయం జరగాల, అది కావాలా, అది చేయాలా, ఇది చేయాలని. ఎట్లా ఒట్టి వ్యూస్ కోసం నేను చెప్తున్నా ఆ మాటలు. పెద్ద యూట్యూబరే వానికి కుత్త తెలీదు, కాకరకాయ తెలీదు. మళ్ళా పెట్టేసి వీడియోలు ఇప్పుడు పట్టించుకుంటాడా అసలు? వ్యూస్ వచ్చినాయి బాగానే. పట్టించుకున్నాడా? పట్టించుకోవాలా. ఊరక ఆ రోజు 2 రోజులు షో చేసినాడు, వైరల్ చేసినారు అంతే. ఇటాటి 100 జరిగినా గవర్నమెంట్ మారదు. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో ప్రసాద్ అన్న ఉన్నాడు కదా, యూట్యూబరు. అందరికీ తెలిసిన విషయమే. ఒక వారం కిందట చాలా సెన్సేషనల్గా మారినాడు అన్న. అయితే చాలా మందికి కూడా డౌట్ ఉంటుంది, ఏది తప్పు ఏది కరెక్టు చాలా మందికి కూడా అర్థం కావుంటుంది. ఈరోజు అయితే ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే చెప్తా. ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది అయితే పూర్తి వీడియో అయితే చూడండి. నాకు వినిపించిన వర్షన్లో అయితే చెప్తున్నా. పూర్తి వీడియో అయితే చూడండి. చాలా మంది కూడా రెస్పాండ్ అవ్వండి అని చెప్పగానే రెస్పాండ్ బాగానే అయినారు, వీడియోలు పెట్టినారు, తిరిగినాయి, వైరల్ అయింది వీడియో బాగానే. కానీ ఇప్పుడు ఎందుకు పెట్టడం లే ఎవరే కానీ. ఇప్పుడు ఒక్కడన్నా కనీసం అంటే ఒకడన్నా పట్టించుకున్నారా? ఒక్క వీడియో అయినా పెట్టినారా జైలుకి పోయిన తర్వాత అన్నయ్యకి న్యాయం జరగాల, అది కావాలా, అది చేయాలా, ఇది చేయాలని. పెట్ల ఒట్టి వ్యూస్ కోసం నేను చెప్తున్నాను ఆ మాటల్లో. ఒట్టి వ్యూస్ కోసం చేశారు అంతే. ఆ రోజు పెట్టమన్నాడు, పెట్టేసాము, అయిపోయింది. ఒకడన్నా న్యాయం కోసం పోరాడాడా? కనీసం అతని వైపు కూడా చూసిండ్రేమో. మాట కూడా అనుకుని నాకు తెలిసి మాట కూడా అనుకునిండరు. అవి ఎవరి తప్పు ఎవరిది రైటు అసలు ఏమి తెలుసుకోకుండా ఆ వీడియోలు పెట్టేసి సపోర్ట్ చేయమన్నాడు కదా అని పెట్టేసి వాడొకడు ఉన్నాడు, పేరు ఎందుకులే, పెద్ద యూట్యూబరే. వానికి కుత్త తెలీదు, కాకరకాయ తెలీదు. మళ్ళా పెట్టేసి వీడియోలు ఇప్పుడు పట్టించుకుంటాడు అసలు? వ్యూస్ వచ్చినాయి బాగానే. పట్టించుకున్నాడా? పట్టించుకోవాలా. ఊరక ఆ రోజు 2 రోజులు షో చేసినాడు, వైరల్ చేసినారు అంతే, అయిపోయి. నిజాలు తెలుసుకోకుండా పెడితే ఏం లాభం చెప్పండి. నేను వీడియోలు పెట్టడం తప్పని లేదు, ఈ 2 పక్కల చూడాలా, ఒక పక్కనే కాదు, 2 వైపులా చూడాలా. ఈ సైడ్ చూడాలా, ఆ సైడ్ చూడాలా. ఎవరి తప్పు ఉంది, ఏం కథ తర్వాత పెట్టమన్నాడు కదా అని చెప్పేసి అని ఎగేసుకొని పెట్టేసినారు. నేను చెప్పేదైతే, నువ్వు చంపే ముందర ఆ పాపను ఒక్క నిమిషం చూసింటే కన్నా నీకు చంపాలనిపించడం. నన్ను అడిగితే నువ్వు కోపం మీద ఏదో చేసినావు కానీ, నువ్వు కోపంలో ఒక కాలో చెయ్యో తీసేసినా అదొక రకం. కానీ మనిషిని చంపడం అంటే చాలా అన్యాయం అన్నది. తప్పు చేసినాడు కదా, ఒక కాలో చెయ్యో తీసి జీవితాంతం చచ్చినంత వరకు నీ పేరు గుర్తుపెట్టుకుంటాడు, నీ పిల్ల పేరు గుర్తుపెట్టుకుంటాడు. ఇప్పుడు చంపేసినావు ఎవరికి లాభం? ఇప్పుడు అతను చచ్చిపోయినాడు, పోయినాడు, అయిపోయింది. అది అటు వదిలే అయిపోయింది. ఇప్పుడు ఎవరు ఉండేది? నువ్వే. ఇప్పుడు ఎవరు ఎత్తిపోసుకోవాలి అదంతా? ఆ పిల్లను మీరు జైలు పోయారు, ఆ పిల్లను ఎవరు చూడాలి ఇప్పుడు చెప్పండి? పిల్ల అనాలి ఇప్పుడు. అయితే ఒకటే చెప్తానబ్బా, ప్రసాద్ అన్నదే తప్పే. నిజంగా నేను చెప్తాను, నా వర్షన్లో వచ్చేసి ప్రసాద్ అన్నదే తప్పు. మాటికి తప్పు అది. ఒక మనిషిని చంపడం అంటే చాలా అంటే ఘోరం. ఒక కాలో చెయ్యి తీసినా కానీ ఒక మామూలుగా ఉన్నది కానీ, జీవితాంతం నీ పిల్ల పేరు నీ పేరు చెప్పుకొని గుర్తుపెట్టుకుందాడు ఆయన. ఇప్పుడు ఎవరు జైలుకి పోవాల్సింది? నువ్వు నీ భార్య. ఇంకా అంతలా చంపడానికి ఎందుకన్నా ఇంత మళ్ళీ చెప్పండి? అందుకే వీడియోలు పెట్టే ముందర ఆలోచించండి. 1కి 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఆలోచించండి. ఎవడైనా కానీ యువతల 2 పక్కలు చూడాలా. యువతల చూడాలా, అవతల చూడాలా, 2 సైడ్లు చూడాలా. యువతల తప్పు ఉంది, ఏం కథ అని. పెట్టేయమంటే పెట్టేయడమే. ఇంకా అని ఎగేసుకొని మనకు వ్యూస్ కావాలంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వీడియో పెట్టినామా ఏమే అనిలే, వ్యూస్ కావాలంతే. మానవత్వం ఉండాలిరా. కనీసం ఆ పిల్ల ఫోటో పెట్టేప్పుడన్నా మీకు బ్లర్ చేయాలి. ఒక్కొక్కడికి వీడియో చూసే ప్రతి ఒక్కడికి చెప్తానా, మీరు నా బొచ్చుపై కామెంట్ పెట్టినా కానీ వచ్చి నాకు మాట్లాడాలనిపించింది మాట్లాడినా అంతే. మీరు ఎవరు రివర్స్ తిరిగినా కానీ నాకు ఐ డోంట్ కేర్. నా వెంట్రుక కామెంట్ పెట్టుకున్నా కానీ మీరు ఓకే. కామెంట్లో కూడా వచ్చి రాస్తారు ఖచ్చితంగా. నీకు జరిగింటే తెలుస్తుంది బ్రో ఆ బాధ ఏందో అని, ఖచ్చితంగా రాస్తారు. నేను చెప్తాను కదా, వీడియో లాస్ట్ వరకు చూడండి, కామెంట్ కూడా చూడండి, ఖచ్చితంగా కామెంట్ కూడా పెట్టండి. మీ ఉద్దేశం కూడా ఏంటో ప్రతి ఒక్కరు. అయితే వీడియో పెట్టలేదన్నా చెప్తాను, నిజంగా చెప్తాలా. 1కి 2 సార్లు ఆలోచించాను, 3 సార్లు ఆలోచించాను, 4 సార్లు దాకా ఆలోచించిన. 2 వైపులా తెలుసుకోవాలా అని చెప్పి వీడియో కూడా పెట్టలేదు నేనైతే.
ఇప్పుడు ఏమైంది, అట తిప్పి ఇట తిప్పి లాస్ట్కేమో మేము ఎందుకు వేసినారు. చూసినారు కదా, అలా ఉంటుంది. కామెంట్ అయితే కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా చేయండి. ఓకే అన్న, జై హింద్.